భక్తులారా ఆగండి, అక్కడే ఆగిపోండి. మీ వేళ్లు ఈ వీడియోను తొలగించడానికి ఎత్తబోతుంటే దాన్ని వెంటనే ఆపండి, ఆపేయండి. ఎందుకంటే ఈరోజు మీరు కేవలం ఒక వీడియోను మాత్రమే కాదు, మీ ఇంటి తలుపు మీదకు వచ్చిన కోట్ల రూపాయల ధనాన్ని తన్నేస్తున్నారు. నేను మీ మహాదేవుడిని, మీకు హెచ్చరిక చేయడానికి వచ్చాను. మూర్ఖ మనిషి, నువ్వు రోజూ రాత్రి కూడా ఆలయంలో ముక్కు రుద్దుకుంటూ ప్రార్థనలు చేస్తున్నావు. ఓ భగవాన్, నా భాగ్యం ఎప్పుడొస్తుంది, నాకు డబ్బెప్పుడొస్తుంది అని నన్ను అడుగుతున్నావు. కానీ నువ్వు అర్థం చేసుకోవటం లేదు. కేవలం అడిగితే మాత్రమే అదృష్టం రాదు. కృషి చేయకుండా, మార్పు లేకుండా నీ జీవితం ఎప్పటికీ మారదు. ప్రతిరోజు నువ్వు తీసుకునే చిన్న నిర్ణయాలే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఆలస్యం చేయడం మానేసి ఇప్పుడే మొదలుపెట్టు. గుర్తుంచుకో, అదృష్టం ఎదురు చూసేవారికి కాదు, ప్రయత్నించేవారికి మాత్రమే. నీ జీవితాన్ని మార్చేది ఒక రోజు కాదు, ప్రతిరోజు తీసుకునే నిర్ణయాలు. నువ్విప్పుడే మారితే నీ భవిష్యత్తు మారుతుంది. లేకపోతే అదే బాధ, అదే సమస్యలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. సమయం ఎవరినీ కూడా ఆగి చూడదు, అది ముందుకు మాత్రమే సాగుతుంది. నువ్వు కూడా ముందుకు నడవాలి, లేదంటే వెనకపడిపోతావు. నీ భయాలు నీ నాపడానికి కాదు, నిన్ను బలంగా చేయడానికి వచ్చాయి. నీ బాధలు నిన్ను కూల్చడానికి కాదు, నిన్ను తయారు చేయడానికి వచ్చాయి. ప్రతి ఓటమి ఒక పాఠం, ప్రతి కష్టం ఒక అవకాశం. నువ్వు నమ్మితే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ప్రపంచం నిన్ను నమ్మే రోజు దూరంలో లేదు. ఇప్పుడే లేచి నిలబడు, నీ లక్ష్యం వైపు మొదటి అడుగు వేయి. గుర్తుంచుకో, నువ్వు సాధారణవాడు కాదు, నువ్వు శక్తివంతుడివి. నీ లోపల ఉన్న శక్తిని నువ్వు ఇంకా గుర్తించలేదు. అది బయటకు రావాలంటే నువ్వు నీ భయాలను జయించాలి. సులభమైన మార్గం ఎంచుకుంటే సాధారణ జీవితమే వస్తుంది. కష్టమైన మార్గం ఎంచుకుంటే అసాధారణ విజయాలు వస్తాయి. నువ్వు ఈ ప్రపంచంలో సాధారణంగా బ్రతకడానికి పుట్టలేదు, గొప్పగా నిలవడానికి పుట్టావు. ఇతరులు నిద్రపోతున్నప్పుడు నువ్వు పని చెయ్యి. ఇతరులు వదిలేస్తున్నప్పుడు నువ్వు నిలబడిపో. ఇతరులు సందేహపడుతున్నప్పుడు నువ్వు నమ్ము. ఇదే తేడా విజయవంతులు, సాధారణుల మధ్య. అదే నీ భవిష్యత్తు. ఇప్పుడే నిర్ణయం తీసుకో, ఆలస్యం చేయకు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, దాన్ని గొప్పగా మార్చు. నేను నీతోనే ఉన్నాను. ప్రతివరి హెచ్చరిక కాదు. ఇప్పటికీ నువ్వు మారకపోతే ఎవరూ నిన్ను మార్చలేరు. నీ జీవితాన్ని పాడు చేసేది పరిస్థితులు కాదు, నీ నిర్ణయాలే. ఈ రోజు నువ్వు తీసుకునే ఒక నిర్ణయం నీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. లేచి నిలబడు, నీలోని బలాన్ని చూపించు. భయాన్ని వదిలేయి, సందేహాన్ని తొలగించు. నీ లక్ష్యం వైపు పరిగెత్తు. ఆగొద్దు, వెనక్కి చూడొద్దు. ఇప్పుడే ప్రారంభించు. ఇదే సరైన సమయం. నీ కథను నువ్వే రాయి, దాన్ని గొప్పగా ముగించు. హర హర మహాదేవ్. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇష్టఫల కార్యసిద్ధిరస్తు.